కొత్తొక వింత పాతొక రోత అంటారు. షర్మిల వచ్చిన దగ్గర నుండి పవన్ కళ్యాణ్ మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ని బాగా హైలైట్ చేశారు. తర్వాతన భువనేశ్వర్ గారు మన పురంధరేశ్వరి గారు బాగా హైలైట్ చేశారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు అయిన తర్వాత. ఇప్పుడు వచ్చేటప్పటికి షర్మిలని హైలైట్ చేస్తున్నారు. ఏంటంటే జగన్కి వ్యతిరేకంగా ఎవరుంటే వాళ్ళని హైలైట్ చేస్తారు. అందులో భాగంగా షర్మిలకి ఈ వారం రోజుల నుంచి ఫుల్ కవరేజ్. అందులో షర్మిల జగన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంతో ఫుల్ కవరేజ్ ఇస్తున్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా పవన్ కళ్యాణ్ రంగంలోకి వచ్చి రాజానగరము రాజోలు సీట్లు అనౌన్స్ చేసేసి పొత్తు ధర్మాన్ని తెలుగుదేశం పార్టీ తప్పిందని చెబుతూ మరొక వైపున రాజకీయం ప్రారంభించడం, తాను ఢిల్లీకి వెళ్ళి కలుస్తానని చెప్పడం, రెండో వైపున 1/3 సీట్లు కావాలని చెప్పడం, భవిష్యత్తులో కూడా పొత్తు ఉంటుంది అని చెప్పడం, వీటన్నిటి మధ్యన ఒక్కసారిగా కవరేజ్ మారిపోయింది. అయితే మనం టీవీ ఛానల్ చూస్తే కనుక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తెలుగుదేశం అనుకూల మీడియా డౌన్ ప్లే చేసింది, వైసీపీ అనుకూల మీడియా హైలైట్ చేసింది, న్యూట్రల్ మీడియా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలే మేజర్ కాబట్టి అది హైలైట్ చేసింది. షర్మిల ప్రచారం నిన్నటిదాకా అన్నిట్లలో వచ్చింది ఎక్సెప్ట్ సాక్షి, మిగతా అన్నిట్లలో వచ్చింది. ఇప్పుడు ఆవిడ ఇవాళ కూడా మాట్లాడింది జగన్ గురించి వ్యక్తిగతంగా ఏదో మాట్లాడింది. ఏది నిన్న రాఘవరెడ్డి సాక్షిలు ఏదో మాట్లాడారు కాబట్టి దానికి కౌంటర్గా ఆవిడేదో మాట్లాడింది. అది తెలుగుదేశం అనుకూల మీడియాలో హైలైట్ అయితే న్యూట్రల్ మీడియాలో అది పట్టించుకోలేదు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ స్టేట్మెంటు దాన్ని డామినేట్ చేసేసి షర్మిలకి నేరుగా పవన్ కళ్యాణ్ షాక్ కాదు, కానీ షర్మిల కవరేజీ భారీ ఎత్తున సాధిస్తూ అన్నని సాధించగలుగుతోంది. కరెక్ట్గా ఆ టైంలో పవన్ కళ్యాణ్ ఇది తెచ్చేటప్పటికి అటెన్షన్ డైవర్షన్ వచ్చింది. రేపు పొద్దున పత్రికలు చూడాలి, తెలుగుదేశం అనుకూల పత్రికలు పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ హైలైట్ చేస్తాయా, షర్మిల యాంగిల్ని హైలైట్ చేస్తాయా? షర్మిల యాంగిల్ని హైలైట్ చేస్తానంటే పవన్ని డౌన్ ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నట్టు, అసలు రాజకీయం ముదురుతున్నట్టు.